ఈరోజు నేను చేయబోయే రెసిపీ సందువా ఎగురు పెడుతున్నాను. ఇది శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలాగా చేసేసుకుని తెల్లగా తోమేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముక్కలు కోసేసుకుందాం. ఇది నల్ల సందువా, గోదావరి సందువా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా శుభ్రం చేసేసుకున్నాం కనుక ఇందులో మనం పసుపు, కారం, కొంచెం కళ్ళుప్పు ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇలాగా ఉల్లిపాయ మసాలా నూరుకుందాం. సందువ చాలా బాగుంటుంది, ముళ్ళు కూడా మెత్తగా ఉంటుంది, నవ్వులేయచ్చు. మనం ఉల్లిపాయ నూరేసుకున్నాము. ఒక 8 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, గసగసాలు, ఒక 5 లవంగాలు, చెక్క, ఒక 2 ఇంచులు అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ శుభ్రంగా నూరేసుకోవాలి. ఒక 5 గట్లు ఆయిల్ వేసాను. ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇందులో కరివేపాకు, సగం మసాలా వేసుకొని వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు కలుపుకున్న ముక్కలు వేసేసుకుందాం. ఇవి నూరుకుని మసాలా తీసుకున్నాం కదా, ఆ నీళ్ళు అన్నీ వేసేసుకున్నాం కనుక ఇప్పుడు దగ్గరికి ఉడికించుకుందాం. ఇప్పుడు మిగతా మసాలా వేసేసుకుందాం. మనకి సందువా చేప కూర రెడీ అయిపోయినట్టే. మనకి కూర అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వేద్దాం. సందువలో శన కూడా ఉంది. ఇలాగా ఎగురు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.